దేవుని రూమ్ కింద పెడతారని మనకంత డౌట్ రాదు కదా. ఆడపిల్ల ఉంటే తల్లికి మంచి వచ్చిన చెడు వచ్చిన ఆడపిల్ల చేస్తుంది, సచిన్ రోజు ఏడుస్తుంది అంటారు. సచిన్ రోజు ఏడుస్తుంది కాదు, సావక ముందుకే చంపేస్తారు అనే. చనిపోయి 8 నెలలై ఇప్పుడు బయటకు రావడం అది అసలు ఇప్పుడు మేము కష్టపడి సార్ వాళ్ళు కష్టపడితేనే బయటకు వచ్చింది అది. లేకపోతే 3 రోజులు మత్తు సూది ఇచ్చి చాకు ఛాతి మీద బాగా 3-4 సార్లు పుచ్చిర్రు. ఆమె చదివేది ఇంటర్ కానీ తెలివితేటలు చూడండి. చాలా క్రిమినల్ బ్రాంచ్ ఏదంటే సిఐడిలో పంపిస్తే పనికొస్తుంది అనుకుంటున్నాను నేను. హాయ్ హలో, వెల్కమ్ టు శివ స్టూడియోస్. కన్న తల్లిని కన్న కూతురు చంపిన ఘటన హైదరాబాద్లోని జవహర్ నగర్లో జరిగింది. కేవలం ప్రేమకు అడ్డుపడుతుందని కన్న తల్లినే తొలగించాలనుకున్నది. ఆ ఘటన ఇక్కడే జరిగింది. ప్రస్తుతం ఇదే ఇంటి వద్ద ఆమెను చంపి ఇదే ఇంట్లో పాతి పెట్టింది ఆ కూతురు. అసలు ఎలా జరిగింది ఏంటి అనేది ఇక్కడి స్థానికులతో మాట్లాడదాం, అడిగి తెలుసుకుందాం. అంజు అనే మహిళను చంపేశారు కదా, సో ఇది ఎలా జరిగింది, బయటకి ఎలా వచ్చింది? బయటికి ఇక బండి పట్టుకోరు మేడం. ఫస్ట్ మేడంది బండి మా అత్తమ్మది బండి ఉంది. ఆ బండిది నంబర్ చెప్పినాం పోలీస్ వాళ్ళకి. చెప్తే ఆ బండి వల్ల ట్రేస్ చేసి ఎవరైతే అమ్మిర్రో వీళ్ళ బాయ్ ఫ్రెండ్, చిన్న పాప బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి అమ్మిర్రంట. అమ్మితే అమ్మినైనా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినట్టు అమౌంట్, దానివల్ల దొరికింది. ఓకే, మీరేమవుతారు అంజుకి? నేను పెద్ద అల్లుడిని అవుతాను. ఓకే, అంటే పెద్ద పాప వాళ్ళ హస్బెండ్. ఓకే, అంటే ఈమె మీద ఫస్ట్ నుంచి ఏమైనా డౌట్ ఉండేనా, లేకపోతే అంత డౌట్ రానేసరికి ఏం చేసుకోలేదు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ రెగ్యులర్గా వెళ్తుండే వస్తుండే, అది ఒక 10 days అట్లా ప్రిన్సిపల్గా కామాఖ్య టెంపుల్ అవన్నీ పోయి వస్తుండే. అట్లా అనుకున్నాం మేము. కానీ ఈమె వాళ్ళ చెల్లె అయితే ఏముందో మాకేం చెప్పిందంటే, పెళ్ళి అయినాక మా మమ్మీ ఇట్లా అల్వాల్ పోతా అన్నది, అల్వాల్లో ఒక ఆంటీ ఉంటుంది వాళ్ళ ఇంట్లో వర్క్ చేయడానికి పోతా అన్నది, కేర్ టేకర్ లాగా. ఒక 10-15 days 1 month లోపల వస్తాను అని చెప్పారు. సరే అని 1 month అయినా ఇంకా రాలేదు, ఒక 2 months అయినా ఇంకా రాలేదు. ఫోన్ ఎప్పుడైతే పోయినా అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నాం కానీ టచ్ వస్తుంది. అంటే కేసు ఇట్లా ఏం నమోదు చేయలేదు? అప్పుడు చేయమని చెప్పినా మేము, అంటే ఇంకా రాలేదు, ఆ డౌట్ రాలేదు అంతా. 1 month తర్వాత 2 months తర్వాత అప్పుడు డౌట్ రేజ్ అయింది. అంటే ఉందా లేదా, ఇట్లా వెళ్ళిపోయిందా, వెళ్ళిపోయింది అంటే వేరే వాళ్ళతో వెళ్ళిపోయినా మాకు ఏ ప్రాబ్లం లేదు, వెళ్ళిపోయింది. కానీ అనుకొని ఒకసారి పోయి ఈమెకు చెప్పినాం, వీళ్ళ చెల్లెకి చెప్పిందంట మా వైఫ్, కేసు ఏమన్నా పోయి మా మీద ఫోటో తీసుకో, ఆధార్ కార్డు తీసుకొని జవహర్నగర్ PSY కేసు పెట్టంటే ఈమె ఏమన్నదంటే పోయినా 2 సార్లు చెప్పిందంట. పోయేటప్పటికి ఇంకా ఆమె తన మనీ లేకున్నా, ఇలా చెల్లెతో మనీ లేవు, ఆమె తను వేయించుకొని పోతున్నా అని చెప్పి పోయిందంట. 500 పోయినప్పుడల్లా 500 తీసుకొని పోయింది. కానీ అడిగి పోలేదు. మేము ఏమన్నాము, ఇంకా ఏం పోలీస్ స్టేషన్ నుంచి రెస్పాన్స్ ఏం వస్తలేదు, ఇంకా వాళ్ళు ఫోన్ చేస్తలేరు అని చెప్పి ఈమెకు అడిగిన వాళ్ళ చెల్లెకి, ఒకసారి రా పోలీస్ స్టేషన్ పోదాం అంటే నేను రానన్నది. ఇక మాకు మళ్ళీ మ్యారేజ్ అయింది కదా, కొంచెం ఒకసారి మనం ఒకసారి పోయి అడిగేటట్టు ఉంటుంది, ఇప్పుడు హక్కు ఉంటుంది అడగనీకి అన్నట్టు పోయినాము. సరే ఇట్లా May 12th అప్పుడు మే మంత్లో ఏదన్నా మీకు పోలీస్ కేసు వచ్చిందా అంజు దాసరి అని చెప్పేసి అంటే, ఇంకే చెప్పారు వాళ్ళు ఏంటో చెక్ చేస్తామని చెప్పి చెక్ చేసి ఒక 1 hour ఆపి రాలేదని చెప్పారు. సరే ఒకసారి మళ్ళీ ఒకసారి పాత ఏమైనా ఉంటే ఆ డేట్లో ఏదైనా మంత్ మొత్తంలో ఏమైనా ఉన్నా చెక్ చేసి చెప్పండి అని చెప్పినాము. సరే అని చెప్పి అన్నారు. ఆ రోజు ఈవినింగ్ అయింది, నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసారు, ఆ పేరు మీద అయితే ఏం కేసు రాలేదు. సరే అన్నారు. ఒకసారి మళ్ళీ మేము పోయినాం ఆడికి. పోయేసి ఈమెను రమ్మన్నాం, ఇలా చెల్లెని రాను అన్నది. అప్పటికి ఆమె ప్రెగ్నెంట్, 5-6 months ప్రెగ్నెంట్. వీళ్ళకి పెళ్ళి అయిపోయింది, అప్పటికి పెళ్లి కాలేదు, ఆమె ఫోక్సో కేసు ఉంది ఆమె మీద, ఇంకా ప్రెగ్నెంట్. రమ్మని చెప్పినాం, రాలేదు. సరే అని చెప్పి మేమే కంప్లైంట్ పెట్టినాం. ఇక నేను మా వైఫ్ పోయినాం, ఇద్దరం పోయి సైన్ పెట్టి కంప్లైంట్ పెట్టినాం సార్ వాళ్ళకి. ఇక అప్పటి నుంచి సార్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఒకసారి 2 మాతానికి వచ్చారు, మమ్మల్ని ఎంక్వైరీ చేసారు, గల్లీలో వాళ్ళని అడిగిర్రంట, అంతా అడిగారు. వాళ్ళు చెప్పారు ఆమె మంచిదే, మంచి ఆమెనే, ఆమె ఎటన్నా వెళ్ళిండొచ్చు అని చెప్పారు. ఎవరికి డౌట్ రాకుండా చేసింది మేము. అంటే ఆమె అట్లా వెళ్ళిపోయిందంటే ఎట్లా నమ్మారు? అంటే వేరే వ్యక్తితో వెళ్ళిపోయిందంటే పెద్ద బ్లేమ్ కదా. గల్లీలో అదే రోజు 12th రోజు మార్నింగ్ అలా మమ్మీ 12 o'clock మార్నింగ్ డ్యూటీకి పోయింది చూసిరు వాళ్ళు, ఇటు వచ్చింది చూడలే. అట్లా అనుకుని అందరూ అట్టే వెళ్ళిపోయింది ఎట్లా అనుకుర్రు. నాకు వీళ్ళు ఇప్పుడు చెప్తారు వెళ్ళిపోయింది చూసిరు కానీ వచ్చింది చూడలే అంట. వచ్చినప్పుడు ఇన్సిడెంట్ చేసిరంట వీళ్ళ చెల్లె ఇంకా వాళ్ళ బాయ్ ఫ్రెండ్. మా వైఫ్ వచ్చేసి పొద్దున్నే 10 o'clock డిమార్ట్కి వెళ్ళిపోతుంది, నైట్ 11 అవుతుంది వచ్చేవారికి. అంటే ముందు నుంచి కూడా ఏదో గొడవలు జరిగేవి నార్మల్గా అయితేనే ఉంటే వాళ్ళ చెల్లెకి, వాళ్ళ మదర్కి, వాళ్ళ లవర్ వల్ల. ఎందుకంటే ఆయన వస్తూ ఉంటాడు, ఈమె తిడుతూ ఉంటుంది వాళ్ళ మదర్, వద్దు ఇవన్నీ ఇప్పుడు కాదు, మీరు
ఆఫ్టర్ 18 తర్వాత చేసుకోరి, నేను సపోర్ట్ చేస్తాను మీకు, నేనే పెళ్లి చేస్తాను అని చెప్పి మాట్లాడింది. అంతే అయిపోయింది. అయినా కానీ ఇట్లా చేసిరు. అది అంత మంచిగా చూసుకునే కన్న తల్లిని చంపడం అసలు దారుణం. అంత మంచి సపోర్ట్ ఇస్తారు. రియల్ రేపు ఓల్ సపోర్ట్ ఇస్తారు. నేను చేస్తా అమ్మా, మీరు 18 years గారే, మీరు ఇప్పుడు మైనరు, మేజర్ కాగానే మీరే చేసుకోర్రి. అయినా వినకపోతే ఒకసారి పోయి కేసు పెట్టింది మేడం. వాళ్ళ మమ్మీ కేసు పెడితే ఫోక్సో కేసు అయింది. దానివల్ల 3 months రిమైండర్లు జైల్లో ఉన్నారు. ఈమె తీసుకురావద్దు అనుకుంది. కానీ ఇలా అక్క పోయి ఇక ఒక్కతే చెల్లి ఉంది నాకు, అరే ఇంతకుముందు వాళ్ళ చెల్లె చనిపోయింది ఒక ఆమె 2 years ఉండి మెడికల్ వాళ్ళ తమ్ముడు వచ్చేసి కడుపునే చనిపోయింది వాళ్ళ మదర్ దాంట్లో. అట్లా ఈమె ఒక్క ఆమెకి ప్రేమ ఎక్కువ ఉండే వాళ్ళ అక్కకి. కానీ ఆమెకు తెలియదు ఏంటంటే ఆమెను ఇట్లా చేసిందని. ఇక పోయింది ఆమె బెయిల్ తీసుకొని రిలీజ్ చేసుకొని తీసుకొచ్చిన 2-3 జనవరిలోనో ఫిబ్రవరిలో తీసుకొచ్చింది. ఎప్పుడు చంపారు? మేల్ అయింది ఇది. లాస్ట్ ఇయర్ జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఆమె తీసుకొని వచ్చారు. 1 month 2 months ఉంది. దాని తర్వాత ఇది అయిపోయింది. అంటే మీకు చిన్న డౌట్ కూడా రాలేదా అసలు ఎటు వెళ్ళిపోయింది ఏంటిది? మ్యారేజ్ కన్నా ముందు నాకు ఇలా గురించి అంత తెలియదు. అంటే నార్మల్గా ఏంటంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. మీ మ్యారేజ్ ఎప్పుడైంది? ఆగస్ట్ 17కి అయింది. ఆగస్ట్ 17కి అయింది. దానికి ముందే మర్డర్ జరిగింది? దానికి ముందే మేలోనే అయింది మర్డర్ ఇది. ఓకే. అంటే మీరు ఇక్కడే ఉంటారా? నేను ఇక్కడ ఉంటుండే. ఇప్పుడు డిసెంబర్ నుంచి నేను ఉంటున్నా. అంటే మీరు కనిపెట్టుకోలేదా? ఎంతైనా మీ మరదలు కదా. నేను అడిగిన పోలీస్ కంప్లైంట్, అందుకే నేను పోయి పెట్టినా. కానీ ఈమె ఇట్లా అని నాకు తెలియదు. స్టార్టింగ్ నుంచి వీళ్ళు మంచోళ్ళే, ఇలా ఫ్యామిలీ మంచిదే. కొంచెం ఏంటంటే ఇలా డాడీ వదిలేసినప్పటి నుంచి ఇలా మమ్మీ కొంచెం చాలా కష్టపడుతుంది అది అని తెలుసు అంతే. వాళ్ళ డాడీ వదిలేసి అంటే వదిలేసిన వేరే ఆమెను పెళ్లి చేసుకుంటూ ఈమెను ఈడగా వదిలేసారు. ఓకే. అంటే అప్పటి నుంచి ఆమె ఒక్కతే వీళ్ళిద్దరిని ఒక్క ఆమెనే ఇద్దరిని పెంచింది, చదువుపించింది, అన్ని చేయించింది. పెద్ద ఆమెకి ప్రైవేట్ కాలేజ్ చేసింది, ప్రైవేట్ కాలేజ్ చదువుకుంటున్నా. ఆమె మంచిగా చదువుతుంది. పెద్ద ఆమె చిన్న ఆమె మంచిగా చదువుతుంది అంట. కానీ ఎప్పుడైతే ఎల్ఆర్ఎంజీ కాలేజ్ పోయిందో అప్పటి నుంచి నాశనం అయిపోయింది. పెద్ద కాలేజే మంచి కాలేజ్లోనే చదివిపించింది. అసలు ఇలాంటి ఘటనలు చూస్తుంటే మీరు ఏం చెప్తారు? అసలు ఇట్లాంటి వాళ్ళు భూమి మీద ఉండొద్దు. వీళ్ళని తక్షణంగా ఏదో ఒకటి చేసేయాలి, లేకపోతే ఏదైనా చేయాలి. వీళ్ళని ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు? జీవిత శిక్ష పడాలా, లేదంటే చంపేయాలి. అలానే బయటకు వదిలేరు, మేమే చంపిస్తాం. ఓకే. అంటే మీరు ఎప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి చూడలేదా? అంటే మీకు పోయినా డిసెంబర్ నుంచి నేను ఉన్నా. కానీ దేవుని రూమ్ కింద పెడతారని మనకు అంత డౌట్ రాదు కదా. ఇంత పెద్ద ఉంటుంది వాళ్ళ దేవుని రూము. దాని కింద ఎగ్జాక్ట్ దాంట్లోనే పెట్టిర్రు. దేవుని రూమ్ ఎట్లా హైటే పెడతారు వీళ్ళు. కొంచెం ఇంత హైట్ ఉంటుంది, ఇంత హైట్ ఉంది. అంత హైట్లోనే ఉంది, అదే లెవెల్లో ఉంది మొత్తం. అది అలా మన జరిపినట్టు కానీ ఏం కానీ లేదు. ఎట్లున్నాయి అట్లనే సామాను పెట్టిరు. దేవుని రూమ్ కాడ ఇంకా ఎలుకలు బాగా తిరుగుతాయి, అటు తిరుగుతూ ఉంటాయి, అన్ని పడేస్తూ ఉంటాయి. అంతేగాని దేవుని రూమ్ కాడ ఏం చేసినట్టు కనబడలేదు. ఓకే. ఇప్పుడు ఇషిక అన్నట్టు ఆమె ఏం చదువుకుంటుంది? ఇప్పుడు ఏం చదువుకుంటుంది కదా. ఇప్పుడు ఏం చదవట్లేదు. అంటే ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా లేకపోతే నార్మల్గా వాళ్ళ అత్తగారింట్లో ఉంటుండే? అత్తగారింట్లో ఉంటుండే. ఇప్పుడు జైలుకి వెళ్ళిపోయింది. ఆమెకు ఇంకో లాస్ట్ మంత్ 16th 17th బాబు పుట్టిండు. బాబు కూడా పుట్టాడా? ఆ బాబు ఎట్లా పుట్టిందో తెలియదు కానీ, అంటే ఎట్లా తీసుకురో హాస్పిటల్ వాళ్ళు తెలియదు. ప్రైవేట్ హాస్పిటల్లో చేయించారని తెలిసింది మాకు. ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది అంటే చనిపోయి 8 నెలలు అయ్యి ఇప్పుడు బయటకు రావడం. అసలు ఇప్పుడు మేము కష్టపడి సార్ వాళ్ళు కష్టపడితేనే బయటకు వచ్చింది అది. లేకపోతే మేము కానీ కష్టపడకపోయి ఉంటే అసలు ఈ మ్యాటర్ రాకపోవు. ఎప్పటికీ అలా ఆమె మీద బ్యాడ్ నేమే ఉంటుండే. ఇట్లాంటి వాళ్ళు ఇంకో 10 మందిని తయారు చేస్తుండే వీళ్ళు. అంటే ఇప్పుడు బిడ్డ తప్పు అయితే కన్న తల్లి శిక్షించుతుంది, కానీ బిడ్డనే కన్న తల్లిని ఏ తప్పు చేయకుండా శిక్షించడం అసలు ఇది ఎలా చూడాలి? అన్యాయము, చాలా ఘోరం. ఆమెకు గిఫ్ట్ ఇచ్చిర్రు. ఆమె బిడ్డ అలా అమ్మకు గిఫ్ట్ ఇచ్చింది. నేను 9 నెలలు నేను కన్న కదా బిడ్డ, కడుపులో పెట్టి నన్ను చంపని చెప్పింది అంతే. ఓకే. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఇప్పుడు అంజు అనే మహిళ మీతో ఎలా ఉండేది? మీకు ఏమవుతుంది అమ్మ? మేము కాదు కానీ ఇక్కడనే మన కాలనీలో ఉంటుంది. చాలా బాగుంటుండే, మాతో మంచిగా మాట్లాడుతుండే. అమ్మాయి చాలా కష్టపడి ఆ పిల్లల్ని పెంచిందండి. అమ్మాయిని, పెద్ద అమ్మాయిని మంచిగా చదివించింది, అన్నీ చేసింది. కానీ ఎవరో అబ్బాయి కోసం అమ్మ వాళ్ళ మమ్మీనే అట్లా చేసింది. అది చాలా మాకు బాధగా ఉంది. నిన్నంతా మాకు అసలు నిద్ర లేదు, రాత్రి కూడా మాకు అసలు భోజనం లేదు, ఏం లేదు, అసలు ఎట్లనే ఉంది. అదే అంత కష్టపడి పెంచితే లాస్ట్గా అమ్మకు ఇచ్చింది అదే అది చాలా ఘోరం. అసలు ఎప్పుడు చూడలే, ఇక్కడ వినలే, ఇదే ఫస్ట్ టైం మా దగ్గర మా కాలనీలో అయిందంటే మాకు అసలు చేయబుద్ధి అవుతలేదు. అంటే ఇప్పుడు నార్మల్గా ఇంట్లో పాతి పెట్టడం ఇంకా అది పెద్ద క్రిమినల్ మైండ్ అన్నట్టు ఉన్నది కదా. వాళ్ళు యూట్యూబ్లో చూసిండ్రో ఎక్కడ చూసిండ్రో కానీ అది అట్లా చేసేసిండ్రు వాళ్ళు. ఒక 3 days అయితే మంచం కింద పెట్టిర్రు అంటున్నారు. మళ్ళీ వాళ్ళ అక్కకు తెలియకుండా రాత్రి సిమెంట్ తీసుకొచ్చి అక్కడ తవ్వేసి పాతి పెట్టినారని చెప్తున్నారు. ఇవన్నీ అసలు ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే ఉంటాం కానీ మాకు అసలు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు.
అంటే ఆమె ఎవరితోనో వెళ్ళిపోయిందని చెప్పిందంట కదా వాళ్ళ కూతురు. చెప్పింది. మేము అడిగినాం 2-3 సార్లు అమ్మాయి ఇటు నుంచి వెళ్తుంటే ఎందుకు మా మమ్మీ ఇక్కడ కనిపిస్తలేదు, ఏమైంది ఆమె కనిపిస్తలేదు అంటే లేదు అంటే మా మమ్మీ వేరే పని మీద బయటకు వెళ్ళింది, ఊరు వెళ్ళింది అట్లా చెప్పింది. కానీ ఇట్లా అక్కడే ఉంది మేము చేసిన. కాకపోతే అమ్మాయి 7 months ఆ ఇంట్లోనే ఉంది, తల్లి చంపినాక కూడా పెట్టి కూడా వేరే అబ్బాయితోటే ఉంది, ప్రెగ్నెంట్ కూడా వీడితోని అందులోనే ఉంది. ఆ అబ్బాయితోటే ప్రెగ్నెంట్ అయింది. అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయి ఇల్లు చంపుతుందంటే 3 ఏళ్ళ పిల్ల నుంచి వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు 17-18 ఏళ్ళు అవుతుంది వాళ్ళు వచ్చి. కానీ ఈ అమ్మాయి ఇట్లా చేస్తుందా అన్నీ మనం అనుకోండి. ఒక 3 పిల్లలకు ఒక పిల్ల చనిపోయింది, 2 పిల్లలు 5 నెలల పిల్ల రాకున్నాడు తండ్రి. ఇక నా కొడుకు బిడ్డలే ఉడుతున్నా, కొడుకు నాకు ఉడతలే చేస్తలేదని ఆయన పిల్లలతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ఈ అమ్మాయి ఏమో కేర్ టేకర్ చేసి బాసలు దోమి వంట చేసి పొద్దుగల 6కి పోతే నైట్ 6కి వస్తుండే. అలాంటి అమ్మాయిని ఏది చెప్పినా ఆర్డర్ చేసి బుక్ చేసి అంత పెద్ద ఆమె కానీ ఇంకా చిన్న ఆమె ఆర్డర్ బాగా చేస్తుంది. మమ్మీ నాకు ఇది కావాలంటే తెప్పిస్తుంది. ఏమంతా పిల్లలు పెద్దగా అయినాక కాలేజ్ పోయినాక వాడు పరిచయం అయిన నుంచి 16 ఏళ్ళకి ఆ పిల్ల ప్రేమలో పడిపోయింది ఈ అమ్మాయితోని, ఈ అబ్బాయితోని పడినాక ఏమైందంటే ఇట్లా ఇక్కడ మన అబ్బాయి కాదు కానీ మనకు నీ ఏజ్ వాడని 18 ఏళ్ళు అయినాక అమ్మాయి నేను మాట్లాడతా అక్కడ ఇక్కడ మాట్లాడి వేరే అబ్బాయిని చేసిస్తా అంటే లేదు నాకు ఈ అబ్బాయి కానీ గొడవ పెట్టుకుంది తల్లితోని. గొడవ పెట్టుకుంటే నా బిడ్డను కొడుతుందని పోలీస్ స్టేషన్ ఇచ్చింది అలా మమ్మీ. ఇప్పుడు ఆ తల్లి కూడా ఇప్పుడు చదువుకో అమ్మ మంచిగా, తర్వాత నేను సపోర్ట్ చేసి మీకు పెళ్లి చేస్తా అన్నదంట. అది అంటేనే కదా ఆమె ఇట్లా చదువుకో, మంచి చదువుకున్నాక మంచి పాస్గా మంచి డిగ్రీ చేసుకో, మంచి చేసుకో, జాబ్ చేసుకో, నేను తర్వాత పెళ్లి చేసిస్తా, ఇంత డబ్బులు ఇంత కట్నం ఇచ్చి చేపిస్తా అంటే ఇంట్లో అమ్మాయి వినకపోతే వాడు ఏం చెప్పిండేమో, ఇలా మా మమ్మీ తన బంగారం ఉంది, మా మమ్మీ తన ఇంత పైస ఉంది, మా డాడీ ఇంత పైస ఉంది, మా డాడీకి వెళ్ళిపోయిండు, ఏమేమి చెప్పింది ఇక చెప్తానే కదా వైఫ్ ఫ్రెండ్కి అన్నీ చెప్పుకుంటాం కదా. ఆడు చెప్పుకుంటేనే కదా వాడు అన్ని వీక్కున్నాడు. దాన్ని ఇక కొన్ని రోజులు ఎలుగొట్టేసి కొన్ని రోజులు ఇన్నా ఉంది. మళ్ళీ లొల్లి అయినాక కొన్ని రోజులు విన్నాక మరి పెళ్లి చేసుకున్నారో చేసుకోలేదు తెలియదు. మళ్ళీ 17 ఏళ్ళకే అబ్బాయి పాపగా అన్నది బాబు ఆ పిల్లకు. ఓకే, ఇప్పుడు బాబు నెల 15 రోజులు అవుతుంది. ఓకే, అట్లాంటిది అది ఏమైందంటే ఈ బండి వల్లనే ఇప్పుడు ఇది బయటపడ్డది. మేము ఇక్కడనే ఉంటాం, ఈ మనిషి పాతి పెట్టి లోపలి పెట్టింది మనకే తెలియదు. అంటే మనం పైకి ఎక్కువ మనది ఇక్కడనే కదా. ఇక్కడ మాట్లాడితే వాళ్ళ అమ్మాయి అలా ఈమె కూతురుంది కదా, ఆ పెద్ద అమ్మాయి మాట్లాడుతుండే అలా మమ్మీకి ఇట్లా మంచిగా మాట్లాడుతుంది, ఉంటుంది ఇది అంటే ఇది అంటుండే. అంతేగాని ఆ చిన్న అమ్మాయి అటాయిస్తే ఇట్లా చూస్తుంటే పోతుండే. పెద్ద అమ్మాయి చాలా మంచిది, డీమార్ట్లో పని చేస్తుండే. చంపినాక ఇట్లా 8 నెలలు ఉంది, అలానే 9 నెలలు ఉన్నాక కననీకి 9 నెలలు 9 months పడినాకనే వెళ్ళిపోయింది అమ్మాయి. అంతసేపు అడిగింది వాళ్ళ అక్క, ఏమైంది ఇట్లా మొత్తం తవ్వినవు చేసినావు అంటే, ఇగో పందికొక్కలు దోతున్నాయి అవన్నీ ఇదవుతుంది, అందుకోసం ఇగో సిమెంట్ వేయించిన పూజ చేస్తానికి పోతున్నా. పూజ కానీ పూజ గదిలోనే తవ్వి పాత పెట్టే. ఆమెకి ఎవరికి తల్లి కింద ఉంది, నేను ఈడ పూజ చేస్తాను తల్లికి ఈ పెద్దవాళ్ళు కూడా అందులోనే ఉండేవాళ్ళు. అయితే ఏమైందంటే ఇట్లా సంగతి ఇక 3 రోజుల నుంచి అంత ముందుకు పోలీస్ స్టేషన్కి ఇస్తానంటే నేను రా నువ్వు అంటే అట్లా రావు, నువ్వు నీకు మా అమ్మ కదా నాకే అమ్మనా అటు ఇట్లా అలా పెద్ద అమ్మాయి అడిగింది, రాలేదు. సరే ఇది వస్తలే కదా, ఒకసారి చూసింది 2 సార్లు చూసి మళ్ళీ పెద్ద అల్లుడు పెద్ద బిడ్డను పోయి ఇస్తేనే ఇది 2 సార్లు 3 సార్లు బయట పడ్డది. అది ఇట్లా బండి అమ్మితే అలవాల నుంచి మళ్ళీ ఇంకో వేరే తన అక్కంపేట కాడ మళ్ళీ వాళ్ళు దీని సంతకం అంజుది సంతకం ఫోర్జరీ చేసి అట్లా దొరికిపోయింది ఈమె. బండి వల్లనే ఇది సేవం బయట. మేము గిన్నె ఉన్న మనకు తెలియదు. గంత అమ్మాయి చిన్న అమ్మాయి మేజర్ గిట్ల కానీ అట్లా చేస్తాం అనుకుంటా. అది ఎంత చిన్న పిల్ల, మనకు ముందు వచ్చిన పిల్ల చంపుతాం మనం అనుకుంటామా. అట్లాంటి పిల్లని చంపేసి అలా పెట్టేసే వారికి మాకు 3 రోజుల నుంచి ఎంక్వైరీ అవుతుంది, మాకు నిద్ర లేదు, ఏం లేవు. ఏమో చెప్పలేం కదా. ఇక్కడ నుంచి ఇక్కడ సీసీ కెమెరా ఉంది కానీ ఇక్కడికి పోలే. రాత్రి 12:30కి ఎప్పుడు వచ్చారో తెలియదు. పైనుంచి కొంచెం గోడ నుంచి వాళ్ళకి దుంకొచ్చి ఇంట్లకు అట్లా ఉంది. అది ఎప్పుడు పోయింది తెలియదు, అది ఎప్పుడు చంపించింది తెలియదు. మంచం కింద పెట్టిరట. 3 రోజులు మత్తు సూది ఇచ్చి ఛాతి మీద బాగా 4-4 సార్లు కుచ్చిరట. ఇవన్నీ పోలీసులు చెప్పారా? మాకేమరకం రానిలే కదా పోలీసులు మొత్తం బ్రాండ్ చేసేసారు. మా గల్లీ అక్కడ రావద్దు ఇక్కడ రావద్దు, మేము ఇంట్లోకి గేట్ తీయొద్దు అన్నారు. మేము ఇంట్లోకి గేటే తీయలే. ఆ శవం మొత్తం మన పోస్ట్ మార్టం అయిపోయినాక మళ్ళీ బాడీ బయట బాడీ కాడికి పోయినాక గిట్ట మేము బొందలగడ్డ గిట్ట పోయినాం. నేను మా ఫ్రెండ్ ఈ పక్క ఆ పక్క ఇప్పుడు వచ్చిన ఈ అక్క గిట్లా బతుకమ్మ పండుగైనా ఆమె కింది కోసం మాట్లాడతారు. ఆ డ్యూటీ పోతుంది, నేను హోమ్ కేర్ చేస్తా, ఆమె గిట్లా హోమ్ కేర్ చేస్తుండే. ఇక వస్తేనే కిందికి మాట్లాడుతుంది, ఆమె ఎక్కువ ఉండవు. ఎప్పుడు పని పిల్లలకు ఇక ఉండాలి కదా. తండ్రి పోయినరు, తల్లికి ఒక్కొక్క తండ్రికి మళ్ళీ చేసుకుంటే వేయించింది ఆమెని. కానీ తల్లిని అట్లా చేసేది చాలా తప్పు కదా. ఈ పిల్ల ఇట్లా
ఇట్లా చేస్తుంటే మేము నమ్మలే. మా గల్లీకి ఎంత పేరు ఉండే అసొంటి వీళ్ళు వచ్చి ఈ పోరి ఇట్లా చేసేవారు మా గల్లీ మొత్తం పాడైంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని చూసి ఇంకొంతమంది నేర్చుకుంటారు. మళ్ళీ అది నేర్చుకోగలన్నట్టు మాకు 4 రోజుల నుంచి నిద్ర లేదు, తిండి లేదు, ఏం లేదు. ఇగో ఇప్పుడు ఇంట్లో కూర్చొని చేసే బంధం అంటే అదే కళ్ళల్లో. మాకు ముందులగడ పోయినాం కదా, ఆ శవమో బాడీ కనబడుతుంది ఆ కళ్ళల్లో, అదే కనబడుతుంది మాకు. కానీ బాడీ మొత్తం ఈయన పోస్ట్ మార్టం చేశారు కదా, ఈయన పోస్ట్ మార్టం చేసి మేము బొందులగడకి ఇట్లా పోయినాం, కాల్చేటప్పటికి ఇట్లా పోయినాం. పోయి చూసినాము. ఇక ఇంత చేసిన గానితో ఒకటి ఇక మళ్ళీ బస్సులో పిల్లనా ఎట్లా అని అన్నట్టు పోయినాం, చూసినాం. కానీ చాలా ఇంత ఘోరంగా కావద్దు. మళ్ళీ అమ్మ ఇంట్లోకెళ్ళి మన జైన్లకెళ్ళి బయటకు రావద్దు. అమ్మాయి ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు? ఆమెకు ఉరిశిక్షనే కావాలి, లేకపోతే మొత్తం అక్కడనే ఆ జైన్లలో ఉండాలి. మళ్ళీ ఈ అబ్బాయికి ఇట్లా ఎన్కౌంటర్ చేసి పాడు చేయాలి. మళ్ళీ ఈ పని ఇంకొక అమ్మాయి చేయొద్దు. ఇది ఇంకొకరు చూసినది. ఇప్పుడు నిన్ను ఇండ్లు ఉన్నాయి, ఈ కిందనే శవం ఉంది, పైన దీపం ముట్టించింది పెద్ద బిడ్డ అంటే నువ్వే ఊహించుకో ఎట్లయిందో. బాగా తెలియదు కదా, దేవుని గదిలోనే. ఈ అమ్మాయి అడిగినాక గిట్ట ఆ అమ్మాయి అట్లా చెప్పినాక అమ్మ కనబడుతుంది, అమ్మకి జాగ్రత్తలు ఉంటుంది, పైసలు ఇక అన్నీ తీసుకుపోయింది మమ్మీ. పేపర్ అన్నీ తీసుకుపోయింది, జాగ పైసలు తీసుకుపోయింది, బంగారం తీసుకుపోయింది, 30,000 తీసుకుపోయింది. ఏదో ఒక జాన తన పేపర్లు గిట్ల ఉంటే ఆ పేపర్ గిట్ల ఫోర్జరీ చేసి ఆమె తను పెట్టుకుందంట అమ్మాయి. చూడు ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి బయట పడతాయి. ఇప్పుడు ఆ బండి ఇవ్వకపోతే ఈ శవం బయట పడకు. మరి మాకేమరిక అనుకోవచ్చు ఇట్లా నేను పని చేశాను, హోమ్ కేర్ చేశాను, అక్కడికి కొండి చేస్తుందేమో, లేకపోతే వాళ్ళ అమ్మ బాగాలేదని పోయిందేమో జార్ఖండ్కి, ఇట్లా వాళ్ళ అమ్మతానికి పోయిందేమో. జార్ఖండ్లో ఉంటారు అమ్మాయిదేమో అక్కడ, ఇక్కడనే వాళ్ళ భర్తది ఇక్కడనే కౌకూరే, మొగంది ఇక్కడనే. ఆయన అక్కడ జాబ్ ఉండే కదా, అక్కడ ప్రేమించుకొని ఆయన తెచ్చుకున్నాడు. ఫస్ట్ ఆయన వచ్చినాక తర్వాత ఈమె వచ్చింది అన్నట్టు అట్లా. కానీ మంచిగా ఉండేనమ్మా పాపం వాళ్ళ తల్లి అయితే. ఈ పెద్ద పిల్ల మంచి, చాలా మంచివాడు. మొన్న డీసెంట్కి పెళ్ళి అయింది, 5 నెలలు అవుతుంది, ప్రెగ్నెంట్ ఆ పాప. అడిగిన 3 సార్లు చెక్ చేయగా పోలీస్ స్టేషన్కి అయితే అది ఈమె ఊక ఇస్తుంది ఎట్లా అన్నప్పుడు ఒక్కొక్కరు పోలీసులు రాంగా అప్పుడు మొన్న బయటపడ్డది. ఇక మాకు నిద్ర లేవు, ఏం లేవు. ఇగో ఎట్లనే మీరు ఎట్లా వస్తున్నారో అందరికి చెప్పుకుంటారు. రిపోర్ట్లు ఎంతమంది రిపోర్ట్లు అంటే ఇట్లా శవం దిగిన మన ఉసుకపోతే అంతమంది వచ్చి అంత పబ్లిక్ మొత్తం అడ్డం పెట్టేసిన బస్సు. అద్దం పెట్టేసిన వరకు ఒక 200 మంది పోలీసు వాళ్ళు, పైన 100 మంది, పైన కింద 100 మంది ఉన్నారు పోలీసు. అంత జమాను ఏం పోతాం. ఆ పిల్ల చేస్తాను నమ్ముతారా చెప్పు? ఏంటి 17-16 ఏళ్ళ పిల్లలు ప్రేమించుకున్నావు, నువ్వు 17 ఏళ్ళకి నీకు మేనర్ గిట్లా, నువ్వు 17 ఏళ్ళకి నువ్వు కన్నావు అంటే నువ్వు ఎంత గ్రేట్ చూడు. ఇవాళ ఇప్పుడు అది చదువుకున్న ఏజ్, 10th వెళ్ళి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పాప ఇట్లా ఈ అమ్మాయి ఇట్లా చేసిందంటే ఎవరు నమ్ముతారా? ఇప్పుడు అంజు గారు అనే మహిళ ఎవరైతున్నారో తనని చంపేశారు కదా, తను మీకేమవుతారు, మీతో ఎలా ఉండేది? మాకేం కారండి, ఓన్లీ బస్సులు ఉంటాం కాబట్టి ఫ్రెండ్షిప్ ఉంది. తను ప్రవర్తన అనేది చాలా మంచి వ్యక్తి, చాలా మంచి అనుకోవాలా. మార్నింగ్ పొద్దున 6 గంటలకు పనికి వెళ్తే మధ్యాహ్నం వచ్చి తిని కొంతసేపు రెస్ట్ చేసుకొని మళ్ళీ 4 గంటలకు వెళ్ళి రాత్రి 10 గంటలకు వచ్చేది. కుకింగ్ పని వెళ్తుంది, తను కుకింగ్ చేసుకొచ్చి పిల్లల్ని చదివేది. ఓకే, ఇప్పుడు కన్న కూతురే ఒక తల్లిని చంపడం, ఇప్పుడు ఇది బాగా ఏమంటారు, సమాజానికి ఒక మచ్చ అనే చెప్పాలి. సో దీన్ని ఎలా చూడాలమ్మా? దీన్ని ఎలా చూడాలంటే ఇదంటే చాలా దారుణము. ఎలా చూడాలంటే ఆడపిల్లలను కన్నా తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే ఇవాళ రేపు ఆడపిల్లల్ని ఎందుకు కనాలని ఆలోచన కంపల్సరీ అందరికీ. ఇప్పుడు కొడుకు పుడితే ఏమంటారంటే వాడేముంది, తాగుతారు, తిరుగుతాడు, వాడేం చూడడు. ఆడపిల్ల ఉంటే తల్లికి మంచి వచ్చిన చెడు వచ్చిన ఆడపిల్ల చేస్తుంది, సచిన రోజు ఏడుస్తుంది అంటారు. సచిన రోజు ఏడుస్తుంది కాదు, సావక ముందుకే చంపేస్తారు అనేది ఇప్పుడు వస్తుంది. అంత చిన్న పిల్ల కన్న తల్లిని చంపేసిందంటే చాలా బాధ అనిపిస్తుంది మాకు. ఏంటంటే ఆ అమ్మాయికి ఇంత చిన్నది ఏమైనా వాళ్ళ అమ్మ ఏ నైట్ అయినా హాస్పిటల్కి తీసుకెళ్ళేది. వాళ్ళ ఆయన ఆర్మీలో పనిచేసేవాడు. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా అమ్మాయి ఫస్ట్, పెద్ద అమ్మాయికి అంత పట్టించుకోకుండా చిన్న అమ్మాయికి చాలా చూసేది. ఇద్దరు కూతుర్లే. ఇంకా రీసెంట్గా వాళ్ళ హస్బెండ్ వదిలేసిండు అమ్మాయిని, తనే పని చేసి ఆ పిల్లని జాదింది. పెద్ద పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చేసింది, ఇక మమ్మీకి ఇబ్బంది అవుతుందని పనికి వెళ్తుంది. చిన్న పాప ఇంటర్ చదువుకుంటే ఆ అబ్బాయి ఎంట ఉండి ఆ అబ్బాయి ఎంట చేసి ఇదంతా చేసింది. తల్లి కూతుర్ల మధ్య గొడవ అంటే సరే, అది వేరే విషయం అనుకున్నాం. ఓ బయట వ్యక్తి కోసం, ప్రియుడి కోసం ఇట్లా తల్లిని చంపడం, ప్రియుడి కోసం తల్లిని చంపడం చాలా దారుణం అండి. అది అయితే కరెక్టే. ప్రియుడి కోసం ఆ అబ్బాయి ఏం చెప్పిండు, ఈ అమ్మాయి ఏం చేసింది, మళ్ళీ ఈ అమ్మాయి చెప్పి ఆ అబ్బాయిని కన్విన్స్ చేసిందో తెలియదు, ఎవరు చేసారో తెలియదు. కానీ ఇద్దరు కలిసి ఆ బొంద దోవి ఇంట్లో పూడ్చిపెట్టడం అంటే చాలా భయంకరంగా ఉంది. అంటే నాకన్నా కూడా కొంచెం హైట్ బాగానే ఉంటుంది, బక్క పొడుగుంది అంజు, చాలా స్మార్ట్ అమ్మాయి. చాలా తనకి 2 పిల్లలు, తల్లి
అంటే ఇంతకుముందు ఒక అబ్బాయి పుట్టి చనిపోయిండు రీసెంట్గా, అంతకుముందుకు వాళ్ళ భర్త వదిలేక ముందుకు. కానీ పిల్లల తల్లి అన్న నమ్మరు ఆమె. చిన్న పాపని మళ్ళీ పెళ్లి చేయొచ్చు అన్నట్టుంది ఆ అమ్మాయి అంజు. అంత మంచిగా తయారయ్యేది. ఒక ఆమె కొంచెం చదువుకుంది కానీ కుకింగ్కి వెళ్తుంది. ఏదో చిన్న పెద్ద పని చేసుకొని బండి కొన్నది తను, జూపిటర్. ఆ బందే ఇప్పుడు ఎప్పుడైతే అమ్మాయిని పోయారో అప్పుడు దొరికిరు అనమాట వీళ్ళు. లేదంటే మిస్సింగ్ కేసులోనే పడిపోతుండేది. ఎప్పుడైతే బండి అమ్మని పోయారో వాళ్ళు పట్టుకొని ఇట్లా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి సార్ ఇట్లా అంటే అమ్మాయి ఇంతకుముందు కూడా పేపర్లో దాంట్లో కూడా వచ్చింది అనుకుంటా. దానివల్ల అక్కడ వాళ్ళు ఫోన్ చేసిర్రు, పోలీసు వాళ్ళు పోయి తీసుకొని ఇంకా ఇంట్రాగేషన్ మొదలు పెడితే ఎవరైతే మోంటి అయితే పెట్టిండో తను దోలుకొచ్చి చూపెడితే అప్పుడు అక్కడ చూయించిండు, ఇక్కడనే బొంద పెట్టినామని చూపిస్తే చూయించుండు. తవ్వడం మొదలు పెట్టినాక తవ్వుతుంటే వెళ్తలేదు. వెళ్ళకుంటే డ్రిల్లింగ్ మిషన్ తెచ్చి డ్రిల్లింగ్ మిషన్తో దొవ్వి తీసిరు ఆమెను బయటికి. అంటే అది సిమెంట్లో పూడ్చిపెట్టారు తనకి. తొవ్వేసినాక కింద సిమ్ట్ వేసేసి పైన ఆమెను బండబెట్టేసి మళ్ళీ పైకి వెళ్ళి సిమ్ట్ వేసేసారు. అంటే 8 months అయింది, స్మెల్ రాకుంటుంది ఎందుక మేము నిన్నంతా ఆలోచించినాం అదే. అంటే సిమ్ట్ వేసేసారు అంటే స్మెల్ రాకుండా మొత్తం సిమెంట్ చేసి ప్యాక్ చేసారు. ఎందుకంటే డైనోసిల్ దగ్గరనే ఉన్నాయి. ఆమె చదివేది ఇంటర్ కానీ తెలివితేటలు చూడండి. చాలా క్రిమినల్ బ్రాంచ్ ఏదంటే సిఐడిలో పంపిస్తే పనికొస్తుంది అనుకుంటున్నాను నేనైతే. 17 సంవత్సరాల అమ్మాయి ఇంత పెద్దగా లాజిక్ మేమే అనుకుంటున్నాము. అంత అమ్మాయి తన ప్రెగ్నెన్సీ ఉన్నది కూడా అంటే మేము గుర్తుపట్టలేదు తెలుసా. 8 నెలల దాకా మేము గుర్తుపట్టలేదు ప్రెగ్నెన్సీ అంటే. పెద్ద పాపని అడిగినాం ఏందే మళ్ళీ మీ చెల్లి అట్లుందంటే కాదంటే చెల్లి ప్రెగ్నెన్సీ. మళ్ళీ పోలీసు వాళ్ళకి చెప్పారు అంటే పోలీసు వాళ్ళకి చెప్పలేదు సార్, నేను బాగా తింటున్నా, ఇంట్లోనే ఉంటున్నా, ఏడికి పోతలేను కదా సార్, అందుకే లావైనా అని చెప్పిందంట. అయితే తర్వాత ఇంకా పోలీసు వాళ్ళు పంపించి మళ్ళీ డాక్టర్ని పిలిపించి గట్టిగా అడిగితే తను ప్రెగ్నెంట్ ఉందని డాక్టర్లు చెప్తారు కదా. తర్వాత గట్టిగా అడిగితే మౌంటితో ఉంటున్నా సార్ నాకు ప్రెగ్నెంట్ 8 months అంటే 8 months అయితే ఎవరు తీయలేరు కదా. ఇదే ఇంట్లో ఉండేదా? ఇదే ఇంట్లో అతనితో కలిసి అంటే కలిసి తను ఉండకపోయేవాడు. అంటే అబ్బాయి డే పూట వచ్చేవాడు కాదు, ఏ టైం మిడ్ నైట్ వచ్చేవాడు. అంటే డే పూట వస్తే ఇంతకుముందు కేసు అయింది కాబట్టి మేము ఎవరైనా రానియం. మిడ్ నైట్ పూట వచ్చేవాడు. అక్కడ పైనుంచి దారి ఉంది, మట్టి దారి, ఆ దారి నుంచి వచ్చి గలీల నుంచి జంప్ అయి వెళ్ళిపోయేవాడు. అన్ని మిడ్ నైటే జరిగినాయి ఇవన్నీ, డే పూట ఏది జరగలే. డే పూట జరిగితే మాకు చిన్న శబ్దం వచ్చినా మేము లేచి చూసేవాళ్ళం. నైట్ కూడా ఏదైనా చిన్నగా వస్తే అందరం ఫోన్ చేసుకుంటాం. ఏదైనా అయింది అంటే అందరం బయటకు వచ్చి కవర్ చేస్తాం ఏమైంది అని. ఏదైనా గొడవ అయినా అంతే. వేరే వాళ్ళ ఇళ్ళ గొడవ అయితే కూడా బయట గుంజుకొచ్చి మాట్లాడేంత శక్తి ఉంది మా దగ్గర. అంత పెద్ద పని చేసింది మాకెట్లా తెలియలేదని ఆలోచిస్తున్నాం. చాలా బాధ మాకు నిన్న నుంచి అయితే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అన్నిసార్లు బాధ అనిపిస్తుంది. మమ్మీది ఫోన్ నెంబర్ అంటే లే మా తాత దగ్గర ఉన్నది, మా తాత దగ్గర ఉన్నది అని చెప్తుంది ఆమె. ఇంకా దాని తప్ప ఇంకా ఏం చెప్తారు. ఆమె అంజు అన్నట్టు ఆమె మీతో అన్ని కొంచెం షేర్ చేసుకునేది, కొన్ని కాదు అన్ని షేర్ మొత్తం నాతో చాలా షేర్ చేసుకునేది. ఏదైనా ఇంటికి వస్తుంది. మరి అట్లాంటి ఆమె వేరే వ్యక్తితో వెళ్ళిపోయిందంటే మీరు ఎట్లా? వేరే వ్యక్తి ఎంట వెళ్ళలేదని చెప్పలే, వాళ్ళకి తెలుసు కదా నాతో అన్ని షేర్ చేస్తుందని. పెద్ద పాపకి చిన్న పాపకి ఇద్దరు తెలుసు. తాత దగ్గరికి వెళ్ళింది, జార్ఖండ్ వెళ్ళింది. తాతకు బాగాలేదు, షుగర్ ఉంది తాతకు వల్ల. మమ్మీ హాస్పిటల్ తీసుకెళ్తుంది, అమ్మమ్మకు బాగుండదు కదా, మా అమ్మమ్మ తీసుకొని తిరగాలంటే ఇబ్బంది అవుతుంది, మమ్మీ తీసుకొని తిరుగుతుంది అని చెప్పింది. ఇంకా ఫోన్ కూడా మా ఫోన్లతో కూడా చేస్తే అమ్మాయి నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక సరేలే తీసుకొని తిరుగుతుందేమో, ఎట్లయినా వస్తుంది కదా, బండి తీసుకెళ్ళింది. మేము కూడా అదే ఆలోచనలో ఉన్నాం, అట్లయినా వెళ్ళిపోతే బాగుండు, బతుకుతుండేనేమో. పిల్లలు భర్తతో కొట్లాడింది పిల్లల కోసం. భర్త వదిలేసిండు అంటే పిల్లల కోసమే. మగ పిల్లలు పుట్టలేదని ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు. ఇంకొక పాప పుట్టి చనిపోయింది. అంతకుముందుకు ఫస్ట్ స్టార్టింగ్లో ఆమెకు బాబు పుట్టి చనిపోయింది. తర్వాత వీళ్ళిద్దరు పిల్లలు. బాబు పుట్టి మళ్ళీ చనిపోయినాకనే తను కొట్టి వెళ్ళిపోయింది వద్దని. బాలంతా 1 week బాలంతా బాబు చనిపోయినాక ఇళ్ళలో పనికి వెళ్ళింది ఆమె. అంత పని చేసి తల్లి తాగితే ఆ పిల్లలకి ఇంత రుణం లేదు ఆ పిల్లని. అంత మాకైతే రాత్రి నుంచి చాలా బాగా. ఆమెకి ఎలాంటి శిక్ష పడాలనుకుంటారు? ఇట్లాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కావద్దు. ఇక్కడ అంటే ఇన్ని సంవత్సరాలు మేము వచ్చి ఇక్కడ ఇంత చిన్న అమ్మాయి ఇక్కడ చేసిందని అయితే మేము ఇక్కడ మా లైఫ్ లో మేము ఇంత పెద్దగా అయినా కానీ మేము వినలేదు. కఠినంగా శిక్ష ఇవ్వాలా, కానీ కఠినంగా అంటే ఇక మైనర్ అమ్మాయి ఏం చేస్తామని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. కానీ దయచేసి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆలోచించొద్దండి. మైనర్ అయితే ఏంది, మేజర్ అయితే ఏంది, తప్పే. జీవిత ఖైదు వద్దు, ఏదొద్దు అండి, ఇద్దరిని కలిపి ఉరే తీయాలని కోరుకుంటున్నాం. ఇక మాకున్నారు పిల్లలు, మాకు 3 ఆడపిల్లలు. రీసెంట్ గా తను శిక్ష అయిపోయినాక బయటకు వస్తుంది, వచ్చినాక ఇక్కడ ఇంటికి వస్తుంది. చేసి వచ్చింది ఆమె చేయండి, మేము చేయలేమని. పిల్లలు అంటే మేమేం చేయగలుగుతాం? అప్పుడు ఏం చేయలేం కదా. లేటెస్ట్ గా వైష్ణవిది కూడా అట్లా రీసెంట్ గా సేమ్ అట్లనే వాళ్ళ మమ్మీ వాళ్ళు అక్కడ, వాళ్ళక్కడ వాళ్ళ పెద్దకి ఇంట్లో, ఆమె ఆ ఇంట్లో. ఆ పెద్ద పాపకు తెలియకుండా చేసేసింది. ఆ పెద్ద పాప కంటే ఆ పిల్ల అయితే నిన్నటి నుంచి చాలా డిప్రెషన్ వెళ్ళిపోయింది. నేను ఈ ఇంట్లోనే ఉన్నా, నాకే తెలియలేదు. అక్కడ చిన్న ఇట్లా సిమ్ట్ వేస్తే అడిగిరంట, ఏమైంది సిమ్ట్ వేసిన అంటే, అక్క అన్ని చీమలు వస్తున్నాయి, చీమలన్నీ దోవుతున్నాయి, అవి చిన్నగా ఉన్నాయి కదా రంధ్రాలు, మా ఆంటీ సిమ్ట్ వేసిండు అని చెప్పింది. ఆ అమ్మాయి కూడా తెలుసుకోలేకపోయింది పాపం. అంత బాధాకరంగా ఉంది. కానీ దయచేసి అయితే వాళ్ళు బయటికి రావద్దండి, బయటికి రావద్దు. వాళ్ళ భూమి మీద కూడా బతికే అవకాశం లేదు. ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఆమె దగ్గర ఉన్న బాబు
కూడా ఎవరినైనా ఇచ్చేస్తే బాగుండండి. మంచి లైఫ్ అయితే ఉంటుంది ఆ బాబుకి. వీలైతే భూమి మీద బతికే అవకాశం కూడా లేదండి. మైనర్ అని చూడకండి, శిక్ష అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. ఓకే, థ్యాంక్ యూ.